హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ మైక్ బూస్టర్ సర్క్యూట్ ఉంది కదా, ఆ సర్క్యూట్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేర్చుకుందాం. ఇది మనం ప్రీవియస్ వీడియోలో దీని వర్కింగ్ మనం చూసాం, దీని ఫంక్షనింగ్ కూడా. అయితే ఇది ఏ విధంగా ఈ సర్క్యూట్ బోర్డు మీద మనం ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం, అది ఎలా అన్నది చూద్దాం. ముందుగా దీని సర్క్యూట్ డయాగ్రామ్ చూసినట్టయితే మైక్రోఫోన్ బూస్టర్ సర్క్యూట్ అన్నమాట ఇది. అయితే ఇందులో మెయిన్ కాంపోనెంట్ మనం చూసుకున్నట్టయితే ట్రాన్సిస్టర్ ఒకటి ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్ వచ్చేసి BC547. ఈ ఎమిటర్ బేస్ కలెక్టర్ కదా, ఎమిటర్ ఈ గ్రౌండ్ పాయింట్ ఇది గ్రౌండ్ సింబల్ అన్నమాట. ఈ కలెక్టర్కి వచ్చేసి 10 కిలో ఓమ్స్ రెసిస్టర్ అన్నమాట. ఈ కలెక్టర్ నుంచి 100K PF అన్నమాట. ఇది ఈ బేస్కి ఒక రెసిస్టర్, ఇది కూడా 100 కిలో ఓమ్స్. ఇక్కడ మైక్రోఫోన్ ఉంటుంది అనమాట. ఈ మైక్రోఫోన్కి ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ ఒక PF ఉంటుంది, ఇది కూడా 100K PF. ఈ మైక్రోఫోన్కి ఇంకో రెసిస్టర్ వస్తుంది అనమాట, ఇది 10 కిలో ఓమ్స్. ఇది కండెన్సర్ మైక్, అంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ వస్తుంది అనమాట, ఆడియో ఇన్పుట్. అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. ఇక్కడ ఇది ప్లస్, ఇది మైనస్, దీని వోల్టేజ్ ఇవ్వాలి కదా, మైనస్. ఇక్కడ ప్లస్ 3 volts నుంచి 9 volts వరకు ఇవ్వచ్చు అనమాట, DC. ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం, ఇది ఇన్పుట్ అనమాట. అంటే ఆడియో సిగ్నల్ వచ్చేది మనం మాట్లాడినప్పుడు ఈ సౌండ్ వేవ్స్ ఇక్కడికి వస్తాయన్నమాట. ఈ సౌండ్ వేవ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆ సౌండ్ని కొద్దిగా యాంప్లిఫై చేసి ఇక్కడ పంపుతుంది. ఈ ట్రాన్సిస్టర్ అనమాట, ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే అక్కడ వచ్చినటువంటి ఈ లో సౌండ్ సిగ్నల్ని ఇంకొద్దిగా హై చేస్తుంది అనమాట, దాన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకో కెపాసిటర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి దీనికి ప్యారలల్గా, అంటే ఈ మైక్రోఫోన్కి ప్యారలల్గా ఇది కూడా 100K PF. ఇదేం చేస్తుందంటే ఇక్కడ వచ్చినటువంటి కొన్ని రకాల హై ఫ్రీక్వెన్సీస్ని ఇది ఇక్కడ గ్రౌండ్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ నార్మల్గా వచ్చిన సిగ్నల్ని ఇటువైపు పంపుతుంది. ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో ఎక్కువ ఉన్న సిగ్నల్ ఇటువైపు ఇలా గ్రౌండ్ అయిపోతుంది. ఈ మెయిన్ సిగ్నల్ మాత్రం ఈ కెపాసిటర్ ద్వారా, అంటే AC సిగ్నల్ కాబట్టి కెపాసిటర్ అలో చేస్తుంది. ఈ విధంగా ఈ ట్రాన్సిస్టర్ బేస్కి వస్తుంది అనమాట. అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి నాయిస్ రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ అదర్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి చాలా వరకు తగ్గిపోతాయి. మనకి ఓన్లీ పర్ఫెక్ట్గా మనం మాట్లాడిన ఆడియో సౌండ్ మాత్రమే అవుట్పుట్గా వెళ్తుంది అనమాట. అయితే ఈ విధంగా చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం దీనికి కావాల్సిన కాంపోనెంట్ చూస్తే ఫస్ట్ ఈ ట్రాన్సిస్టర్ తీసుకుందాం, BC547. ఇది BC547 ట్రాన్సిస్టర్, అంటే ఇక్కడ ఉందన్నమాట. ఇది BC547. తర్వాత ఈ 10K రెసిస్టర్లు 2 ఉన్నాయి, ఒకటి ఈ 2 ఉన్నాయి కదా, 1 2. ఇందులో 10K రెసిస్టర్లు 2 తీసుకుందాం. ఇవి 10K రెసిస్టర్లు అనమాట, 1/4 watt. అంటే ఇక్కడ ఒకటి ఉన్నాయి కదా, ఈ 2.
ఇక్కడ 100K ఉంది కదా, 100K రెసిస్టర్ కావాలి. ఇప్పుడు ఇది 100K రెసిస్టర్. అంటే ఈ కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ కలర్ కోడ్ ఆధారంగా ఈ నెంబర్ని ఐడెంటిఫై చేయడం జరుగుద్ది. ఈ పిఎఫ్లు 3 తీసుకోవాలి. $100K పిఎఫ్లు అనమాట ఇవి. ఇక్కడ ఉంది కదా 100K. అంటే ఈ పిఎఫ్లు కూడా కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 రకాలుగా ఉంది నెంబర్ చూసారా. 100K పిఎఫ్ అన్నా కానీ 104 0.1 అంటే ఈ 3 కూడా ఒకటే అనమాట. మరి ఎప్పుడు కూడా కాంపోనెంట్ కరెక్ట్గా ఆ నెంబర్ చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఒకసారి ప్యాకింగ్లో కూడా డిఫరెన్స్ పడవచ్చు. డిఫరెన్స్ పడినప్పుడు ఏంటంటే మనం ఎంత చేసినా కానీ ఆ సర్క్యూట్ సెట్ అవ్వదు. ఇప్పుడు కనిపిస్తాయి కదా ఈ 3 కూడా, ఇవి 100K పిఎఫ్లు అనమాట ఈ 3 కూడా. మైక్రోఫోన్ ఒకటి కావాలి. ఇది మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్కి ఈ 2 టెర్మినల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. నెగిటివ్ టెర్మినల్ ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఈ 3 గీతల్లో ఉన్నాయి కదా, అంటే ట్రాక్స్ అనమాట. ఇవి ఈ పైన ఉన్నటువంటి ఈ బాడీకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఇది మైనస్ అనమాట, ఇది ప్లస్. మనం ఈ సర్క్యూట్ బోర్డ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. సరే, వీడియో ఫాస్ట్ చేస్తాను. అయితే మనం ఇది సోల్డరింగ్ చేయడానికి ముందు ఒకసారి ఈ క్లీన్ చేసుకోవాలి. దీనిపైన ఈ విధంగా క్లీన్ చేసినప్పుడు సోల్డరింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అయితే ముందుగా మనం ఈ ట్రాన్సిస్టర్ తీసుకుందాం. అయితే సర్క్యూట్ బోర్డ్ ఇంత అవసరం లేదు, ఇది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సిస్టర్ ఈ సర్క్యూట్ ప్రకారంగా బేస్, కలెక్టర్, ఎమిటర్, అంటే ఇక్కడ ఎమిటర్లో ఇక్కడ 3 కనెక్షన్సే వస్తాయి. అంటే ఓ ట్రాన్సిస్టర్ టెర్మినల్ ఒకటి, ఈ పిఎఫ్ 100K పిఎఫ్, ఈ రెండే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ వైర్ వస్తుంది అనమాట మైక్కి. ఇక్కడ కూడా బ్యాటరీ సప్లై వైర్ వస్తాయి. అంటే ఈ రెండే ఉంటాయి కాబట్టి ఎమిటర్ టెర్మినల్ని లాస్ట్ లైన్లో ఉంచాను. అంటే స్పేస్ తగ్గించి చేద్దామని చెప్పి ఆలోచన అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ బేస్ నుంచి 100K రెసిస్టర్, ఈ 100K రెసిస్టర్ ట్రాన్సిస్టర్ బేస్ నుంచి కలెక్టర్కి ఇచ్చాం. ఇక్కడ ట్రాన్సిస్టర్ బేస్ నుంచి ఇది కలెక్టర్ నుంచి 10K, ఈ 10K రెసిస్టర్. తర్వాత ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ నుంచి 100K పిఎఫ్ ఒకటి వచ్చింది. తర్వాత ఇంకో రెసిస్టర్ ఉంది ఇక్కడ 10K రెసిస్టర్. అంటే ఈ సప్లై నుంచి వచ్చినటువంటి ఈ లైన్లో పాజిటివ్ లైన్ నుంచి ఈ 10K రెసిస్టర్ రెండు కూడా పాజిటివ్ లైన్ నుంచి వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ 10K రెసిస్టర్ ఉంది కదా, ఇక్కడ నుంచే ఇలా తీసుకుందాం. అంటే సాధారణంగా అయితే ఇవి హారిజంటల్ డైరెక్షన్లో ఇలా ఉంచుతాం అనమాట. ఎలాగంటే ఒక కాంపోనెంట్ ఒక సర్క్యూట్లో సోల్డరింగ్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది. అయితే మనం ఇక్కడ చిన్నగా చేద్దాం అనుకున్నాం కాబట్టి
వీటిని వర్టికల్ డైరెక్షన్లో ఉంచుతున్నాను. తర్వాత ఈ పిఎఫ్ ఉంది కదా, అంటే ఈ 10K రెసిస్టర్ నుంచి గ్రౌండ్ అవుతుంది. ఈ 10K రెసిస్టర్ ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేసినటువంటి ఈ 10K రెసిస్టర్ ఉంది కదా, ఇక్కడ ఇంకో 100K పిఎఫ్ ఉంది కదా, బేస్ నుంచి ఈ పిఎఫ్ ద్వారా మైక్ వెళ్ళింది. ఈ ట్రాన్సిస్టర్ బేస్ నుంచి, అంటే ఈ రెండు కూడా బేసిక్ కనెక్ట్ అయి ఉంటాయి. అదే ఇది మైక్ పాజిటివ్ కనెక్ట్ అయి ఉంటుంది ఒకటి, ఇంకోటి బేసిక్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 10K నుంచి బేస్ వైపు వెళ్ళింది. మళ్ళీ ఇది ఇంకోటి ఈ 10K నుంచి ఇలా తీసుకుందాం, ఇక్కడ నుంచి గ్రౌండ్ అయింది అనమాట. ఇది ఈ కాంపౌండ్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సోల్డరింగ్ చేసేద్దాం. వీటిని సోల్డరింగ్ చేద్దాం. అంటే ఇది మీకు చూపించడం కోసం ఒక్కొక్క కాంపోనెంట్ అక్కడ ఇన్సర్ట్ చేశారు, లేకపోతే ఎట్ ఏ టైం అక్కడ కాంపోనెంట్ అక్కడ ఉంచడం, సోల్డరింగ్ చేయడం అలా చేసుకుంటూ చేయాలన్నమాట. అలా అయితే తొందరగా అవుతుంది, మనకి ఈజీగా అవుతుంది వర్క్ కూడా. అంటే ఈ పొజిషన్లో ఉంటుందని చెప్పి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను. అంటే యాక్చువల్గా ఇదే సర్క్యూట్ ఇది మొత్తం కవర్ అవుద్ది. అంటే చూడడానికి ఏంటంటే డీటెయిల్గా క్లియర్గా అంటే విశాలంగా కనపడుతుంది, కాకపోతే ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. మనం దీన్ని చిన్న సైజుగా చేద్దాం అనుకున్నాం కాబట్టి మొత్తం అంతా ఇక్కడ ఈ ఎన్ని డాట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 డాట్స్ అనమాట. ఒక లైన్ 5 డాట్స్ను మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 5 into 10లో మనం దీన్ని సరిపెట్టామన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఈ సోల్డరింగ్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్సిస్టర్ నుంచి సోల్డరింగ్ చేసుకుంటూ వెళ్దాం. అయితే సోల్డరింగ్ చేయడానికి ముందు దీనికి కొంత సోల్డరింగ్ పేస్ట్ కూడా మనం అప్లై చేయాలి. ఈ విధంగా సోల్డరింగ్ పేస్ట్ ఉంటుంది. అంటే అది ఎప్పుడైతే మనం సోల్డరింగ్ పేస్ట్ అక్కడ ఉంటుందో ఈ లెడ్ మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏరియా క్లీన్ అవుతుంది, సోల్డరింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది. ఈ లెడ్ కరెక్ట్గా మెల్ట్ అవడం కోసం యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ముందు దీన్ని బేస్ టెర్మినల్ని సోల్డరింగ్ చేసాం కదా, అయితే బేస్ టెర్మినల్లో ఇంకో కాంపోనెంట్ ఏముంటుందో చూసుకోవాలి. ఈ బేస్కి ఇక్కడ రెసిస్టర్ 100K రెసిస్టర్ ఒకటి, ఈ 100K ఇక్కడ ఈ ఎల్ఈడి ఒకటి కనెక్ట్ చేసేద్దాం. రెడ్ ఎల్ఈడి తీసుకున్నాను. ఈ మైనస్ టెర్మినల్ మైనస్ వైపు, ఈ ప్లస్ టెర్మినల్కి రెసిస్టర్ 2.2 కిలో ఓమ్స్. ఈ వీడియో లెంతీ అవుతుందని చాలా వరకు నేను షార్ట్ కట్ చేసేస్తాను. అంటే ఇది డీటెయిల్గా చూపిస్తాను కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది, లేకపోతే అంతసేపు పట్టదు. నేను మామూలు సర్క్యూట్ కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తాను. అంటే ఇందులో అంటే ఈ సోల్డరింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటన్నది క్లియర్గా చూపిద్దామని చెప్పేసి నేను స్లోగా చేసి చూపిస్తాను అన్నమాట మీకు.
ఇప్పుడు ఈ పవర్ ఇండికేటర్ ఉంటే మనం ఆన్ చేయగానే మనకు తెలుస్తుంది అనమాట, ఇది ఆన్ అయినట్టు, సర్క్యూట్ ఆన్ అయినట్టు. ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్ కనిపిస్తుంది. హలో హలో మైక్ టెస్ట్, హలో 1 2 3 హలో హలో. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇది రెడీ చేసి దీన్ని ఏదైనా వేరే బాక్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఉన్న సర్క్యూట్ కట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సపరేట్ చేసాం కదా, దీంతో కట్ చేసి ఈ సర్క్యూట్ని సపరేట్ చేశాను. టోటల్గా మన ఈ సైజులో రెడీ అయిందనమాట. ఇది చాలా సింపుల్గానే. అయితే దీనికి మనం ఏదైనా ఒక డోమ్ లాంటివి తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పవర్ బటన్, పవర్ ఎల్ఈడి కూడా ఇందులో సెట్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు తెలుస్తుంది అనమాట, ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. అయితే మొబైల్ ద్వారా మైక్ పనిచేయాలంటే దీనికి ఉన్న పిన్ మనం బయట రిమూవ్ చేసేయాలన్నమాట. మొబైల్ రిమూవ్ చేస్తే మన వాయిస్ మళ్ళీ నార్మల్గా మొబైల్ పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కనెక్ట్ చేస్తున్నంతసేపు ఇది ఆన్లో ఉంటేనే పనిచేస్తుంది. ఇది కట్టేస్తే వాయిస్ ఆగిపోతుంది. ఇది ఆన్ చేస్తేనే మన వాయిస్ మళ్ళీ మొబైల్కి వెళ్తుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా దీన్ని రెడీ చేసుకుందాం. అంటే ఈ సర్క్యూట్ని ఈ విధంగా కంప్లీట్గా ఒక పీసీబీలో అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులో దాన్ని మనం సెట్ చేసుకున్నాం అనమాట, చాలా సింపుల్గా. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకి నార్మల్ వాయిస్ కంటే మంచి వాయిస్తో మనం వీడియోస్ చేయొచ్చు అనమాట. దీన్ని ఇంకా నెక్స్ట్ మనం దీన్ని ఈక్వలైజర్ చేసే సర్క్యూట్ కూడా ఉంది. అది సింపుల్ సర్క్యూట్లో ఈక్వలైజర్ ద్వారా మనం వాయిస్ క్లారిటీని కానీ మ్యూజిక్స్ని కానీ మంచి క్వాలిటీగా ఒక వీడియోలో ఎలా అప్లోడ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.